బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాలకోటయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూర్చున్నారు. మంచిది. ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరుగుతా ఉంది. మీరు కూడా అలాగే ఇక ఇక మా మా ప్రశాంతతకి ఎలాంటి భంగం కలగదు కదా. ఎట్టి పరిస్థితిలో కలగదు. ఎందుకంటే వాసుదేవన్ గారు అక్కడ ఉంది. సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారికి చెప్పేసాలండి. వాసుదేవన్ గారు ఉన్నారు అక్కడ. నీళ్లు ఏమాత్రం ఎవరన్నా ఆగ్రహం అంటే నీళ్ళకి వెంటనే చల్లేస్తారు, ఇబ్బంది లేక. బాజీ గారు ఏంటి ఢిల్లీ కబుర్లు ఏంటి? ఆల్రెడీ వీళ్ళిద్దరూ చేరిపోయారా, దారిలో ఉన్నారా? మీరేం చేయబోతున్నారు? సార్, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటయ్య గారు అన్ని క్లియర్గా చెప్పారు మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల మార్పు జరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఉంది వాసుదేవన్ గారు. ఎందుకు జరగాలి అని అంటే, నాడు 40 ఏళ్ల అనుభవానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఒకటే కారణం అనుకుంటే, చీలనటువంటి ఓట్ల వల్ల అధికారాన్ని కోల్పోయినటువంటి నాటి వైసీపీ. సరే, 2019 నాటికి పరిపాలించినప్పటికీ ఆయన పరిపాలనలో వైఫల్యం చెందాడని ప్రజలు భావించినటువంటి పరిస్థితి కానివ్వండి, వైఫల్యం యొక్క ఆధారాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విముఖత కానివ్వండి, దాని వల్లతో పాటుగా ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటి భావజాలం కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాన్న చేసినటువంటి ఏదో తప్పైనా ఒప్పైనా అమరుడైనటువంటి వ్యక్తి పట్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకి మానసిక భావన, చనిపోయిన వాడిని ఏం అనలేం కాబట్టి ఆ ధోరణి వైఖరి వలన ఆనాడు విడిపోయినటువంటి పార్టీల వల్ల ఎన్నికలలో జనసేన దారిన జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం తరఫున తెలుగుదేశం విడిపోయి పోటీ చేయటం వల్ల వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి వైసీపీ, ఆ గెలిచినటువంటి తీరుతెన్నులు, తర్వాత వచ్చినటువంటి పరిపాలన అహంకార ధోరణి ఏదైతే ఉందో, యుద్ధాన్ని ఆనాడే మొదలెట్టాడు ఆయన. ఆనాడు యుద్ధం మొదలెట్టి ప్రజావేది కూల్చిన దగ్గర నుంచి రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి జైల్లో వేసేంత వరకు యుద్ధం నడుస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ ఆంధ్ర ప్రజలు ఇది కోరుకోలేదు. ఇక్కడ మేధావి వర్గం అనేక మంది అనేక రకమైనటువంటి సామాజికమైన అంశాలు, లేకపోతే ఆర్థికపరమైన అంశాలు, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా అంశాలలో వారు చర్చించేటువంటి అవకాశం కానీ, లోపం ఎక్కడ జరిగిందని మాట్లాడొచ్చు. కానీ అసలు పరిపాలన పరంగా అసలు మాట్లాడటానికే అవకాశం లేకుండా దాడుల క్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తే నోరెత్తితే లోపలేసేటువంటి స్థితికి వచ్చేసినప్పుడు, ఇప్పుడు మేధావి లేదు, సామాన్యుడు లేదు, మధ్యతరగతి వాడు లేదు, లేకపోతే సమాజ శ్రేయోభిలాష్ అనేవాడు ఆ మచ్చుకైనా కనపడినటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది వాసుదేవన్ గారు. దీని ఫలితంగా ఈ రోజున ఆనాడు 2019 తర్వాత ఎటువంటి అన్కండిషనల్ సిచ్యువేషన్లో ఈ యొక్క పోరాటం చేద్దామని భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి జనసేన ఏదైతే ఉందో, మా ఎన్డీఏ మిత్రపక్షంగా వారి అభిలాష ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చీలకూడదనేటువంటి భావన. దానికోసం ఇప్పుడు మధ్యవారిదిగా, సైంధవునిగా ఆయన మారి తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లేటువంటి ధోరణి కానివ్వండి, దేశంలో వచ్చినటువంటి ఒక మార్పు, అబ్కీ బార్ 400 కే పార్ అనేటువంటి నినాదం తీసుకున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందినటువంటి స్థితిలో కానీ, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలన్నీ బేలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యలో నిలబడినటువంటి పరిస్థితి, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కూడా చెల్లుబాటేటువంటి కాకుండా ఏదో హామీల మీద నిలబడినటువంటి ప్రభుత్వాలు అక్కడక్కడ ఏర్పడినప్పుడు కూడా అవి కుప్పకూలుతున్నటువంటి తరుణం కానివ్వండి. నిన్న రేవంత్ రెడ్డి గారు అమిత్ షా, నరేంద్ర మోడీ గారిని పెద్దన్నని పిలవనివ్వండి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నాకు చేస్తున్నటువంటి సహాయం అనేటువంటి మాట కానివ్వండి, లేకపోతే అంతకు 3 రోజుల ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక దార్శనికుడు, ఒక గొప్ప ప్రధానమంత్రి, ఒక ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పని తీర్మానం చేసిన సందర్భంగానే ఒక నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల దేశం మొత్తం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడింది వాసుదేవన్ గారు. దీని ఫలితంగా రాష్ట్రాల అభివృద్ధి కోరుకున్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా సరే మళ్ళీ ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి విధులు ఏవైతే ఈ అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావాలో, గ్రాంట్లు కానీ అవి కానీ ఖచ్చితంగా కేంద్రంతో కలిసి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది వాసుదేవన్ గారు. దీని ఫలితంగానే నిన్న కూడా బిజు జనతాదళ్తో కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే విధంగా కర్ణాటకలో జనతాదళ్తో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా బీహార్లో కాంగ్రెస్ యొక్క పీఠం నుంచి జారీ నాకు వద్దు బాబు మీ నమస్కారం అని చెప్పని అక్కడ నితీష్ కుమార్ ఈ రోజున భారతీయ జనతా పార్టీతో మళ్ళీ కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.